పాండురంగానగర్ కాలనీలో వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేకానంద భగత్ సింగ్ విగ్రహాలను ఆవిష్కరించారు. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ 117వ డివిజన్లోని పాండురంగానగర్ కాలనీలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేకానంద భగత్ సింగ్ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ కాంతారావు, వడ్డపల్లి రాజేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ మానవలోకం ఉన్నంత వరకు స్ఫూర్తివంతుడు, మహనీయుడు స్వామి వివేకానంద, మరొకరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డ భగత్ సింగ్ అన్నారు. వీరి విగ్రహాలను ఆవిష్కరణ చేసుకోవడం సంతోషమన్నారు. దేశభక్తి, దేశహితం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం పట్ల మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ 117 మరియు మోతీనగర్ 226 డివిజన్ అధ్యక్షులు ఎర్రా స్వామి, మోతీనగర్ బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుల యొక్క విగ్రహాన్ని ఎలా ఆవిష్కరించుకున్నాం. ఒకరోజు దేశ యువతకి మానవలోకం ఉన్నంత వరకు గొప్ప స్ఫూర్తి నింపిన మానవుడు వివేకానందుడు ప్రథమంగా ఆవిష్కరించుకున్నాం. మరొక మానవుడు ముక్కు పచ్చలాగిన ముద్దుబిడ్డ దేశమాత విముక్తి కోసం ఆనాడు ఉరికంబం మీద నిలిచి త్యాగాలు చేసినటువంటి మహనీయుడు భగత్ సింగ్ గారు. ఆ ఇద్దరు మహనీయుల యొక్క విగ్రహ ఆవిష్కరణకి అతిథిగా వచ్చినటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు కృష్ణారావు గారు, స్థానిక ఎమ్మెల్సీ నవీన్ గారు, స్థానిక కార్పొరేటర్ మహేందర్ గారు, రాజు గారు, మా ప్రేమ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరి కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి స్ఫూర్తి సెంటర్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా రాబోయే తరాలకు ఇది ఒక మంచి కేంద్రంగా పార్టీలతో జెండాతో సంబంధం లేకుండా దేశభక్తి హితంగా, దేశ సౌభాగ్యం హితంగా మనం చేస్తున్న ప్రయత్నానికి అభినందన తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఈరోజు జనవరి 12, 2026 సంవత్సరం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా దేశ యువతకి నేను ఒకటే పిలుపునిస్తున్నాను. ఈ మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి, గంజాకి, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, వాళ్ళ జీవితాలు ఛిద్రం చేసుకోవద్దని, స్వామి వివేకానంద చూపిన అడుగుజాడల్లో నడవాలని, ఆయన కలలు కన్న ఈ దేశాన్ని ఎలా చూడాలనుకున్నాడో, ఉక్కు కండరాలు కలిగిన యువకులను ఆయన 100 మందినిస్తే భారత స్వాతంత్రం తీసుకొస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఉన్న యువత మత్తు పదార్థాలకు బానిసలై వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసుకొని వాళ్ళ శరీరాన్ని కూడా ఎలాంటి దీనికి పనికిరాకుండా చేసుకుంటున్నారు. కావున నేనేమంటున్నానంటే ఆయన చూపిన అడుగుజాడల్లో నడవాలని, మత్తు పదార్థాలను వదిలేయాలని, డ్రగ్స్కి, గంజాకి బాగా అలవాటు పడ్డారు. కమిషనర్ గారికి, డీజీ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే వినతి చేస్తున్నా. పోలీస్ వాళ్ళు ఏదో ఒకటి అట్లా చేసేయడము. గంజా అనేది చాలా సప్లై అవుతుంది, ప్రతి కాలేజీలో ప్రతి దగ్గర సప్లై అవుతుంది. కానీ పోలీసు వాళ్ళు ఏదో కంటి చూపు తొడుపుగా వాళ్ళు ఏదో అట్లా చెక్ చేసినట్టు చెక్ చేస్తున్నారు. కానీ నడిచేది నడుస్తూనే ఉంది. ఈ విషయంలో సీరియస్గా తీసుకొని దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కాబట్టి యువతకు పిలుపునిస్తున్నాను ఈ సందర్భంగా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. అన్ని పార్టీలు కలిసి ఈరోజు వివేకానందుని 163వ జయంతి సందర్భంగా విగ్రహం పెట్టడం అనేది చాలా మంచి శుభసూచకం. వివేకానందుడు ఎక్కడ పోతే అక్కడ హిందుత్వాన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారు అనతి కాలంలో దేశం కోసం ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మన స్వామి వివేకానందుడి.
వివేకానందుడు 1863 జనవరి 12 జన్మించాడు. కోల్కతా దగ్గర ఒక గ్రామంలో జన్మించిన వారు అనతి కాలంలోనే దేశం గురించి అధ్యయనం చేసి ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని చెప్పేసి ఒక అంకుట దీక్షతో యూరోప్ దేశాలన్నీ తిరిగి అమెరికాకు వెళ్ళి అమెరికాలో చికాగోలో అత్యున్నత పార్లమెంట్ సమావేశంలో వారు పాల్గొనడం జరిగింది. వారు ఇండియా నుంచి ప్రతినిధిగా వచ్చారన్నప్పుడు అమెరికా వాళ్ళందరూ కూడా హీరణ చూసి ఈయన అంటే చినిపోయిన బట్టలతో వెళ్ళిండు, కాషాయం బట్టలు ధరించి వెళ్ళిండు. వారిని చూసిన తర్వాత అందరూ ఒక్కసారి ఏంది భారతదేశం నుంచి వచ్చిన ప్రతినిధి అని మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నాడు. వేచి చూసి ఈయన వంతు వచ్చినప్పుడు స్టేజ్ పైకి పోయిన తర్వాత ఒక్కసారి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఒక్కసారి ఉలికిపడ్డది. ఈయన వైపు దృష్టి సారించారు. అప్పుడు వారు మాట్లాడుతూ మన దేశం యొక్క గొప్పతనం, మొట్టమొదటిసారిగా మన దేశం గురించి చెప్పిన ఘనత వివేకానందుడి. ఆనాడు వివేకానందుడి యొక్క ఆలోచనలు, వారు ఈ దేశంలో చేసిన అధ్యయనాన్ని పూర్తిగా అమెరికా వాళ్ళకు వివరించడం జరిగింది. ఆనాడు మన దేశం యొక్క గొప్పతనం, మన దేశం యొక్క సంప్రదాయం, సంస్కృతి, మన యొక్క సంపద, మన దేశం ఏ రకంగా ఉన్నది అని చెప్పి విపులంగా ఆనాడు అమెరికా వాళ్ళకు చెప్పడం వల్లనే మన దేశం యొక్క మరి విస్తీర్ణం కానీ మన దేశం ఒక గొప్పతనం కానీ ఆ రోజే ప్రపంచ దేశాలకు తెలియడం జరిగింది. మరి అలాంటి గొప్ప వ్యక్తి 163 సంవత్సరాలుగా వారిని మనం వాడవాడలా స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ తరానికి ఎంతైనా ఉంది. వారు 39 సంవత్సరాల వయసులోనే పర్వదించారు. ఇంకా నుండి ఇంకా చాలా బాగుండేది అని ఆ రోజుల్లో వాళ్ళే అనడం జరిగింది. మరి వారి యొక్క స్ఫూర్తిని నెహ్రూ కానీ, గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ ఈ తరం నాయకులందరూ కూడా ఆయనను అనుసరిస్తున్నారంటే ఆయన ఎంత పెద్ద గొప్ప మేధావియో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరం కూడా మరి వివేకానందుని ప్రతి ఏటా జయంతి కాకుండా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున పాండురంగ నగర్ కాలనీ వాసులకు, బోరబండ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.